నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. మొట్టమొదట త్రిరత్నాలైనటువంటి బుద్ధ ధమ్మ సంఘాలకు నమస్కరిస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి భిక్కు సంఘానికి వందనం. యువ శ్రావణులకు నా మైత్రి, మరి అలానే ఉపాసకులందరికీ మైత్రిపూర్వక శుభాకాంక్షలు. బంతే ఇంతకుముందు ఇప్పుడు చాలా చక్కగా ప్రవచనాన్ని ఇచ్చారు. దాని అనువాదాన్ని సంక్షిప్తంగా చెప్పమని అడిగారు. బంతే బుద్ధ జయంతి అని మాట్లాడాడు. మొట్టమొదట 3 రకాలైనటువంటి సంఘటనలు భగవాన్ బుద్ధుడి జీవితంలో జరిగినాయి. ఒకటి, కాబోయే బుద్ధుడు అంటే బోధిసత్వుడుగా జననం, తర్వాత ఆయన సాధించినటువంటి బుద్ధత్వం, మూడవది ఆయన పరినిర్వాణం. బంతే ఏం చెప్పారంటే ఆ బుద్ధ జయంతి అంటే జయం, బుద్ధుడు ఆ విజయాన్ని సాధించాడు అని చెప్పారు. అంటే విజయం అంటే లోపల ఉన్నటువంటి బయట ఉన్నటువంటి శత్రువుల వల్ల కాదు, అంతర్గతంగా ఉన్నటువంటి లోభ దోష మోహాలు, అంటే కావాలని ప్రగాఢ వాంఛ, వద్దనేటువంటి ద్వేషం, తర్వాత తెలియని అజ్ఞానం, వాటి మీద విజయాన్ని సాధించారు అని చెప్పారు. సరే, మీ అందరికీ అనుమానం రావచ్చు, 3 రకాలుగా పవిత్రమైనటువంటి దినం, జననాన్ని పండగ చేసుకోవచ్చు, ఆయన విజయాన్ని పండగ చేసుకోవచ్చు, కానీ ఆయన పరినిర్వాణాన్ని, మహాపరినిర్వాణాన్ని ఎలా పండగగా చేసుకుంటారనే అనుమానం రావచ్చు. దానికి భగవాన్ బుద్ధుడు గృహ పరిత్యాగం చేసినప్పుడు చన్నుడుతో జరిగిన సంభాషణ ద్వారా తెలుస్తుంది ఎందుకు మనం అలా చేర్చుకోవచ్చు అనేది, పండుగలా ఎలా చేసుకోవచ్చు అనేది. ఆయన మహాపరినిర్వాణాన్ని కూడా చన్నుడు అడుగుతాడనమాట, మీకు వీళ్ళందరూ తల్లిదండ్రులు కానీ ప్రజలు కానీ భార్య బిడ్డలు కానీ ఇష్టం లేదా, ఎందుకు మీరు వదిలి వెళ్ళిపోతున్నారంటే అప్పుడు చెప్తాడనమాట, నాకు చాలా ఇష్టము. అంటే అక్కడ విరోధాభాసం ఉంది కదా, ఇష్టం అంటున్నారు వదిలిపోతున్నారు ఎందుకు అని నాకు అర్థం కాలేదని అడిగితే చెప్తాడు, నా తల్లిదండ్రులు ప్రజలు అందరూ వృద్ధాప్యం పాలవుతారు, రోగాల పాలవుతారు, చివరికి మరణిస్తారు. నేను దానికి అంతిమంగా పరిష్కారం పెట్టడానికే నేను వెళ్తున్నాను అని దాని పరిష్కారాన్ని కనిపెట్టి అందరికీ పంచినటువంటి వాడు. ఎవరైనా సాధారణ వ్యక్తి చనిపోతే అతడు మళ్ళీ ఎక్కడో జన్మిస్తాడు, మళ్ళీ జన్మించాడంటే ముసల్తనం, మరణం, రోగాలు ఇవన్నీ సంభవిస్తాయి. కానీ బుద్ధుడు ఎప్పుడైనా మహాపరినిర్వాణం చెందిన తర్వాత ఇవన్నీ జరగవు కాబట్టి అది కూడా ఒక సంతోషంగా ఉత్సవంగా జరుపుకోవాల్సిన సంఘటనగా బంతే గారు వర్ణించారు. తర్వాత బంతే గారు శీలం యొక్క ప్రాధాన్యత గురించి చాలా చక్కగా వివరించారు. శీలేన సుగతయంతి శీలేన భోగ సంపద శీలేన నిబ్బుతయంతి తస్మా శీలం విశోధయే. శీలం వలన ఏమేమి వస్తాయంటే సుగతి లభిస్తుంది, అనేక భోగ సంపదలు కూడా లభిస్తాయి. మనం నిజ జీవితంలో ఏదైతే ఉపయోగపడే సంపదలు మనం అనుకుంటామో అలాంటి సంపదలు లభిస్తాయి. తర్వాత నిబ్బుతింగ్ అంటే నిర్వాణాన్ని కూడా పొందుతారు. కాబట్టి అలాంటి శీలాన్ని శుద్ధి చేసుకోవాల్సిందిగా భగవాన్ బుద్ధుడి బోధనగా బంతే గారు చెప్పారు. మరి శీలాన్ని మాత్రం కేవలం పాటిస్తే సరిపోతుందా? కానీ భగవాన్ బుద్ధుడి అష్టాంగిక మార్గంలో శీల, సమాధి, ప్రజ్ఞ అని ఉంటాయి కదా, మరి శీలాన్ని మాత్రమే పాటిస్తే సరిపోతుందా అంటే శీలం అనేటువంటిది శరీరానికి వాక్కుకి సంబంధించినటువంటి శుద్ధి ప్రక్రియ. అంటే ప్రాణులను చంపను, తర్వాత దొంగతనం చేయను, అక్రమ సంబంధాలు పెట్టుకొని, ఇవన్నీ శరీరానికి సంబంధించినవి. తర్వాత అలానే తప్పుడు మాటలు మాట్లాడను, ఇలాంటివి వాక్కుకు సంబంధించినవి ఉన్నాయి. ఇది శీలం అని అనుకుంటాం. కానీ సమాధి అనేటువంటిది అది కూడా ఒక రకంగా శీలమే అని బంతే గారు చెప్తున్నారు. ఏ రకంగా అంటే ఇది శరీరానికి వాక్కుకు సంబంధించింది. సమాధి అనేటువంటిది మనస్సులో పాటించేటువంటి శీలం. మనస్సులో ఈ శీలాలను ఇప్పుడు ఏవైతే శరీరం
మాట ద్వారా సాధిస్తున్నామో అవి మనసు ద్వారా సాధించడమే సమాధిగా చెప్పారు. తర్వాత మూడవదైనటువంటి ప్రజ్ఞ అంటే మూలం, అంటే వేర్లతో సహా కూకిటి వేళ్లతో సహా పెరికి వేయడం, దాన్ని తీసివేయడంగా అంతే అభివర్ణించారు. ఇంకా తర్వాత ఏం చెప్పారంటే మత విభిన్న మతాలు ఉండడం వల్ల వ్యక్తుల మధ్య గొడవలు అవుతున్నాయి అనుకోవడం సరికాదు, శీలం లేకపోవడం వల్లే గొడవలు అవుతున్నాయి అని ఇంకొక అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. మీ పక్కింట్లో ఇరుగు పొరుగు అటుపక్కన ఒకళ్ళు ఇటుపక్కన ఒకళ్ళు ఉన్నారనుకోండి, ఒకళ్ళేమో మీ మతానికి సంబంధించిన, మీ కులానికి సంబంధించిన, మీ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఇంకో పక్క మీ భాష కాదు, మీ కులం కాదు, మీ మతం కాదు, అటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన ఆ కుటుంబం వాళ్ళు పంచశీల పాటిస్తున్నారు అనుకోండి. మీ కుటుంబం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మీరు ఒక్కరే ఇంట్లో ఉన్నారు, మీరు కూడా అర్జెంటుగా ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇంటికి తాళం వేసి ఆ తాళం మీ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికొకరికి ఇచ్చి వెళ్ళాల్సిన సందర్భంలో మీరు ఎవరికి ఇచ్చి వెళ్తారు మీ ఇంటి తాళాన్ని అని అంతే అడిగితే కొంతమంది సమాధానం చెప్పారు, ఎవరైతే మా వాళ్ళని కాకుండా శీలవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఇచ్చి వెళ్తాము అని చెప్పారన్నమాట. ఇది శీలం యొక్క ఇది. మరి అలానే ఈరోజు మీరు ఏమేం పుణ్యకార్యాలు చేశారు అనేటువంటిది కూడా ప్రస్తావించారు. ఈ బుద్ధ ధమ్మ సంఘ యొక్క వందన, తర్వాత మీరు ధ్యానం చేశారు, తర్వాత అలానే ధమ్మాన్ని విన్నారు. ఇవన్నీ మీ సుగతికి ప్రగతికి మార్గం అవ్వాలని, అట్లానే మీరు ధమ్మ మార్గంలో పురోగతి సాధించాలని బంతే గారు దీవించి ముగించారు. సాధు 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 సాధు.